చూడండి ఫ్రెండ్స్, మటన్ ముక్క తినండి, ఆనందించండి. ఉంది, సూపర్గా అద్భుతంగా ఉంది, చాలా టేస్ట్గా ఉంది, రుచికరంగా ఉంది. తింటే మాత్రం పనసకాయ బిర్యానీ మీరు వదలరు. గిరిజన చాలా అద్భుతంగా తయారైపోయింది. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ తినుంటారు. ఈరోజు మా గిరిజన స్టైల్లో పనసకాయ బిర్యానీ మీకు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే మన బిర్యానీకి కావాల్సిన పనసకాయ కోస్తాము. ఎదుగుండి పనసకాయ ఇదేని చూడండి, చుట్టూ ముళ్ళులా కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ వీడియోలో మా గిరిజన పద్ధతిలోని పనసకాయ బిర్యానీ చేయబోతున్నాము. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. పనసకాయ బిర్యానీకి పనసకాయ కావాలి కాబట్టి ఆ పనసకాయ తేడానికి మా తాతయ్య వాళ్ళ తోట ఉంది. ఎందుకంటే తోటలోకి వెళ్ళిపోతే వచ్చిస్తున్నాము. ఎందుకంటే తోట మధ్యలో మా తాతయ్య వాళ్ళకి మామిడి చెట్టు ఉంది. ఎందుకంటే కాయలు కూడా చాలా పెద్దగా కాసి. ఈ మామిడికాయలు అన్ని రకాల గురించి మీకు మేము తర్వాత వీడియోలో మొత్తం చూపిస్తాం, వీడియో తీసి. ఇదిగోండి మధ్యలోనే జీడిపళ్ళు కూడా పడవు, జీడి చెట్లు ఉన్నాయి. ఇదిగోండి పెట్లో చిలకలు ఉంటాయి కదా, చిలకలు తినిస్తే అలాగ అయిపోతుంది. చూడండి, చిలకలు మా రసం మొత్తం పీల్చాయి. పనస చెట్టు దగ్గరికి వస్తాము. ఇదిగోండి ఇదే పనస చెట్టు కనిపిస్తుంది, ఇదే పనస చెట్టు. ఇదైతే మన గాలేసి పడిపోయింది కాయ. ఇదిగోండి మన గాలేసి పడిపోయింది. ఇదిగోండి పనస చెట్టు చాలా నిటారు పెరుగుతుంది, కాయలు కూడా చాలా ఎక్కువ కాస్తాయి. చూడండి, ఇవే కరెక్ట్ మన సమయం. మనం బిర్యానీ చేసుకోవడం కానీ కూర చేసుకోవడం కానీ ఈ కాయలు కరెక్ట్గా సరిపోతాయి. మనకి సరైన సమయంకి వచ్చాము. ఇప్పుడు ఇందులో ఒక కాయ కట్ చేసుకుంటాము, కట్ చేసుకుని తీసుకెళ్ళిపోవడం. దీనికైతే ఒక 50 కాయలు దగ్గర కాసాయి. ఈ సంవత్సరం పనస చెట్లు అయితే బాగానే కాసాయి. ఇప్పుడైతే సాయి పనస చెట్టు ఎక్కబోతున్నాడు. ఇదిగోండి ఈ పనస చెట్టు ఎక్కడానికి ఆ మామిడి చెట్టు సాయం తీసుకుంటున్నాడు. తమ్ముడు చాలా తెలివైనాడు. ఇదిగోండి పనస చెట్టుకి కాయలు ఎక్కడ చూడండి, జడ్లకైతే కాయవు, మొదల నుంచి వీటికే కాసి. ఇదిగోండి మన ఎక్కడిదే కాయ పడిపోయింది, మీకు చూపించే కదా ఎక్కడిదే పడిపోయింది. చూడండి మీకు ఎక్కడ వీటికి అంత జడ్లు అంటే కాస్తాయి పొలాలు. చూడండి బాగానే పట్టాడు మొరలు బాగా క్యాచ్. ఈ ధోని ఫ్యాన్స్ గల. ఇదిగోండి పాలు కారుతున్నాయి చూడండి. ఇప్పుడైతే మనం బిర్యానీకి కావాల్సిన పనసకాయ కోస్తాము. ఇదిగోండి పనసకాయ ఇదేని చూడండి, చుట్టూ ముళ్ళులా కూడా చూడండి. ఈ పనసకాయలన్నీ 2 రకాలు ఉంటాయి. కజ్జా పనస ఒకటి ఉంటుంది, బురద పనస ఒకటి ఉంటుంది. ఇది కోసినప్పుడు పాలు కూడా కారుతాయి. కత్తికి నూనె రాసుకుని ఇది కొయ్యాలి, లేకపోతే ఇలాగ అంటుకుని ఉండుకుపోద్ది ఫెవికల్ లాగా. కజ్జా పనసకాయ కదా పెద్ద పిక్కలు ఉంటాయి. పెద్ద పనసలు పెద్దతనం అనేది కజ్జా పనసకాయ ఉంటాయి. బురద పనస కాక పెరుగులాగా బురదగా ఉంటుంది. ఇది ఇంకా పెద్దది అవుతుంది, కాకపోతే మనం చిన్నగా ఉన్నప్పుడే. ఇప్పుడు మనకి ఈ టైంలో కట్ చేసుకుంటే మనకి ఇప్పుడు కూరకు కానీ నెక్స్ట్ బిర్యానీ చేసుకోవడానికి కానీ బాగుంటుంది, వీలుగా ఉంటుంది. ఇప్పుడైతే మనం పనసకాయ బిర్యానీ చేయడానికి వెళ్ళిపోతున్నాము. ఇదిగో తోట నుంచి బయటకు వెళ్ళిపోతే మన ప్లేస్ ఉంది కదండి, మన సెలయేరు పక్కనే కొండ దగ్గర, అక్కడికి వెళ్ళిపోదాము. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ తినుంటారు. ఈరోజు మా గిరిజన స్టైల్లో పనసకాయ బిర్యానీ మీకు చేసి చూపిస్తాను. అది కూడా దంపుడు బియ్యంతో చేస్తున్నాం పనసకాయ బిర్యానీ. ఇదిగో పనసకాయ. మనమైతే ఇప్పుడు రిజర్వర్కి వస్తాము. ఈ పనసకాయ మనం బిర్యానీ చేయబోతున్నాం. చూడండి ఈ పనసకాయ ఇప్పుడు మేము అయితే కొయ్యడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడైతే కొయ్యాలి, రెండు కోసేద్దాం. కత్తులు కొన్ని చాక్కి మనం నూనె రాసుకోవాలి. ఇదిగోండి పనసకాయ అయితే కోసాము. దీనికైతే ఇప్పుడు ఆయిల్ రాయాలి. ఇదిగోండి పనసకాయ కోసాము. ఇలా లేత పిక్కలు వచ్చి ఉన్నాయి, లేత కలర్లో ఉండాలి. దీనికి ఇప్పుడు ఆయిల్ రాసుకోవాలి. మనము ఆయిల్ రాసుకొని ముక్కలుగా మనము కొట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఈ ముళ్ళు లాంటివి ఉన్నాయి కదా, అవి అయితే కంపల్సరీగా మనం కట్ చేసుకోవాలి. అదే పనసకాయ ముందు భాగము. అలాగే లోపల మధ్యలో కాండం ఉంటుంది. తమ్ముడు చికెన్ ముక్కల్లాగా మీడియం పీస్ కట్ కొట్టు, అప్పుడు మనకి బిర్యానీకి చాలా బాగుంటాయి పీసులు. మనమైతే ఇప్పుడు తెచ్చాం కదా నీటిలో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఎందుకంటే అవి నలుపు కలర్లో వచ్చేస్తాయి. ఆ నలుపు కలర్ రాకుండా ఉండాలంటే మనము ఉప్పు వేసుకోవాలి ఈ నీటిలోనే. ఎందుకంటే ఇప్పుడైతే వేస్తున్నాము. మీరు ఏ రైస్ తినని బిర్యానీ తినంటారు కానీ దంపుడు రైస్ బిర్యానీ తినంటారు. ఈ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. మా ప్రాంతాల్లో అయితే ఏ కూరలు కానీ ఏదైనా వండినా, అంబలు గట్టి వండినా మట్టి కొండలో ఉపయోగిస్తాము. శుభ్రం చేసుకోవడానికి ఇప్పుడు మా పక్కన రిజర్వేర్ ఉంది కదా, ఇక్కడికి వచ్చాను. మేమైతే ఇప్పుడు బిర్యానీ వండడానికి కర్రలు తెచ్చుకుంటున్నాం.
బీకర్లతోనే మనం బిర్యానీ చేయబోతున్నాం. ఇక్కడ పొయ్యి రెడీ చేస్తాం. ఇదిగోండి ఇప్పుడైతే మనం అగ్గినట్టు పెట్టుకుంటున్నాము. అది మొక్కలు శుభ్రం చేసుకుని తర్వాత పొయ్యి మీద పెట్టుకోవాలి. ఎందుకంటే ఉప్పు నీరు వేసాం కదా, ఉప్పు నీరు బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే మనం కడిగిన మొక్కల్ని తీసుకొచ్చి అగ్గి వెలిగించాం కదా, ఆ పొయ్యి పైన పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత పసుపు కూడా వేయాలి. ఇదో ఎందుకంటే దంచిన పసుపు తెచ్చాము. గరిట ఒకసారి తీసుకెళ్ళమా, గరిటతో ఒకసారి కలపాలి అలాగా. ఇప్పుడైతే మనము సాల్ట్ను పసుపు వేస్తాం. ఇదిగోండి కలర్లోకి వస్తాయి. దీన్ని అయితే ఒక పావు గంట సేపులో ఉడకబెట్టుకోవాలి. మనమైతే ఇప్పుడు పక్కన ఉన్న అరటి తోటలోకి వచ్చాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి అరిటాకులు తినడానికి కావాలి కాబట్టి. మా ప్రాంతంలో ఎక్కువగా అరిటాకులనే తింటాం ఫ్రెండ్స్. మేము ఏదైనా సరే వండుకున్నది. తమ్ముడు ఈ అరిటాకు కొంచెం పెద్దగా ఉన్నట్టుంది, కొయ్యదని మంచిగా. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలాంటి ఒక 5 ఆకులు మంచిగా ఉంటే మనకు సరిపోతాయి తినడానికి. తమ్ముడు ఇలాంటి చూడు, అది కూడా కొయ్యి. ముక్కలు అయితే ఉడికిపోయి మనం దించుకోవాలి. ముక్కలే ఇప్పుడు దించేస్తాము, దించుతాము. ఇప్పుడు దించుతాము. ఆడ దించిన చూడండి మొక్కలు కూడా వాటర్ కూడా బయటకు పంపేస్తున్నాము నీళ్ళు. ఇప్పుడైతే మనము ఉల్లిపాయలను టమాటాలను కట్ చేసుకుంటున్నాము. టమాటీలు, పచ్చిమిర్చి, బంగాళదుంప, ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకున్నాము. ఇప్పుడైతే తాలింపు అయిపోతున్నాము. అక్కడ తీసుకెళ్ళి తాలింపు వేసుకుంటాము. ఇప్పుడు లెట్స్గా వచ్చేయండి. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మనము నూనె అవన్నీ దగ్గర పెట్టుకుందాం. ఇప్పుడైతే నూనె వేసుకుంటాం. చూడండి నూనె అయితే మరిగిపోయింది. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తున్నాం. చూడండి టమాటా కూడా వేస్తున్నాము. ఇదిగో బంగాళదుంప కూడా తెచ్చాము. పచ్చిమిర్చి కూడా వేస్తాము. ఇవి కొంచెంసేపు ఫ్రైలా కావాలి. కరివేపాకు కూడా తెచ్చి కరివేపాకు కూడా వేస్తున్నాము. మొలగత్తొలి ఇదిగోండి మా బిర్యానీ మసాలా అన్నీ వేసేస్తున్నాము. ఇదిగోండి ఇదైతే ఇంటికి రెడీ చేసి ఇచ్చాము ఈ మసాలాని. నెక్స్ట్ ఉప్పు కారం అన్నీ వేసేయాలి. పసుపు అంతా. ఇదిగోండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ కొత్తిమీర, తర్వాత వచ్చి కారం కూడా వేసుకోవాలి లైట్గా. కొంచెం కారం వేద్దాం ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా, చూసుకొని వేసుకోవచ్చు. లైట్గా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేస్తాను. కొద్దిగా ధనియాల పౌడరు, ఇప్పుడైతే కొంచెంసేపు మనం కలుపుకోవాలి. ఇదే కొంచెంసేపు ఆగాలి. పెరిగైతే వేస్తాం. ఇదిగోండి బావా మసాలా చూస్తేనే నోరు ఊరిపోతుంది బావా. అంత మన గిరిజన శైలి ఎలాగ ఉంటుంది మరి. మసాలా ఎందుకు అంటే బిర్యానీకి చెప్పక్కర్లేదు. తిన్నోడు అదృష్టవంతుడే ఈ పనసకాయ బిర్యానీ తిన్నాడు. ఇప్పుడైతే మనం ముక్కలైతే వేయబోతున్నామా. ఇప్పుడైతే ముక్కలైతే వేస్తాము. ఇప్పుడు కలుపుకోవాలి నీట్గా కదా. నీళ్ళైతే వేస్తున్నాము. ఎసలాగా వచ్చే వరకు మనం అయితే మరగబెట్టుకోవాలి. మరగబెట్టిన తర్వాత మనము బియ్యం అయితే అదిగో కడిగేసుకుంటున్నాము. కొంచెం ఇంకా మరగాలి. మరగడం అయితే 5 నిమిషాల తర్వాత మనం రైస్ వేసుకోవాలి. అయితే వాటర్ బాగా మరిగింది, రైస్ వేసుకుందాం. రైస్ని కొద్దిగా కలుపుకోవాలి. కొంచెంసేపు అడుగు పట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఉప్పు చూడబోతున్నాము. సూపర్గా అద్భుతంగా ఉంది. తింటే మాత్రం పనసకాయ బిర్యానీ మీరు వదలరు. గిరిజన చాలా అద్భుతంగా తయారైపోయింది. మనకు బిర్యానీ అయితే ఆల్రెడీ 80% అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బొగ్గుల పైన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం దీనికి అరిటాకులు కప్పాలి. అరిటాకులు అయితే కప్పుతున్నాము. కట్టుకోవడం వల్ల మనకు లోపల ఆవిరి బయటకు వెళ్ళకుండా ఉంటుంది. ఎందుకంటే దీనిపైన మళ్ళీ వాటర్ పెట్టుకుంటాము, చల్లటి నీళ్ళు. లాస్ట్ ఇది ఉడికేసరికి ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ పైన నీళ్ళు, ఈ పైన నీళ్ళు ఇప్పుడు చల్లగానే చూడండి అవి వేడెక్కిపోతాయి మొత్తం. ఈ విధంగా చేయడం వల్ల పనసకాయ బిర్యానీ అనేది చాలా రుచికరంగా మనకు వస్తుంది. మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. నీళ్ళైతే వేడెక్కిపోయి బిర్యానీ రెడీ అయిపోయినట్టుని. ఇప్పుడైతే కొండ మనం పక్క తీసుకోవాలి, మెల్లగా దించుకుందాము. ఇప్పుడు మనం దీన్ని అయితే ఒక పావు గంట సేపు ఇలా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనం బిర్యానీ సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకుని తినాలి. ఈ పావు గంటలో మనం అయితే పక్కన ఉంది కదా మన వాటర్ ఫాల్, ఇక్కడికి వెళ్ళిపోతాం స్నానం చేయడానికి. ఒక పావు గంట సేపు అక్కడ స్నానం చేసి వచ్చి అప్పుడైతే మనం బిర్యానీ తిందాం, పనసకాయ బిర్యానీ. అంతవరకు ఫుల్ ఎగ్జైట్గా ఉండండి.
మన కుండలో ఉంది బిర్యానీ కదా, అదిగో ఆకు తెచ్చాం అరిటాకు పైన వంపబోతున్నాం చూడండి. అరిటాకు పైన వంపేసి ఇప్పుడు అదిగో వంపుతున్నారు చూడండి. పనసకాయ బిర్యానీ చాలా అద్భుతంగా వచ్చింది బిర్యానీ అయితే. ముక్క చూస్తే మాంసం ముక్కలాగా ఉంది. చూడండి ముక్క కూడా వచ్చింది, మటన్ ముక్క. తెలియని వాళ్ళు అయితే దీన్ని కంపల్సరీ చికెన్ మటన్ అనుకుంటారు. వేగంది. ఆగి తినొచ్చు కదా, కొంచెం చల్లారిన తర్వాత బాగా. చూడండి ఫ్రెండ్స్, మటన్ ముక్క తినండి, ఆనందించండి. బిర్యానీ వడ్డించాం చూడండి, ఆకులోని సాజీరా కూడా వచ్చింది. బిర్యానీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. దీనికి మేము ఉల్లిపాయ తెచ్చుకున్నామా, కొద్దిగా మంచిగా కింద చల్ల చేస్తుంది కదా అన్నీ తెచ్చుకున్నామా. మీరు కూడా ట్రై చేయండి బిర్యానీ ఎలా చేసుకోవాలో. సాయి నువ్వు తింటరా, బాగుంటుంది. మనకైతే ఈ పనసకాయలు ఏప్రిల్ నెల, మే నెల దొరుకుతాయి. ఆ నెలలో మనం చేసుకోవడం బిర్యానీ చేసుకోవడం మనకు వీలుగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడే మనకి చిన్న పనసకాయలు దొరుకుతాయి. తర్వాత అది కూడా మే జూన్లో దొరుకుతాయి, కానీ మేలో దొరికేవి పళ్ళు అయిపోతాయి. మనకి బిర్యానీ చేయడానికి పనిచేయవు, అవి తినడానికి మాత్రం పనిచేస్తాయి. ఇప్పుడు చేసుకుంటే మనకి బిర్యానీ లేత పనసకాయలు దొరుకుతాయి. బిర్యానీ కూడా చాలా అద్భుతంగా వస్తుంది. రైస్ కూడాను మనం బియ్యం కూడాను మన బాస్మతి రైస్ దావత్ వాడుకుంటా మన దొంబడి బియ్యం వాడుకున్నాం అనుకోండి, ఆరోగ్యం కూడా చాలా మంచిది. మాకైతే చాలా అద్భుతంగా బిర్యానీ వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్.